హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు చాలా చాలా హెల్తీ రెసిపీ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి. ఏంటి అంత చాలా చాలా నేను నొక్కి చూపుతున్నాను అనుకుంటున్నారా? అవునండి, చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయాలి. ఇది ఏం చేశాను, ఎలా చేశాను, దేంతో చేశాను అనేది ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను చూడండి. దీన్ని ముందుగా కావాల్సినవి చూసారా? మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కసూరి మేతి, అలాగే జీడిపప్పులు, లవంగాలు, చెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకు. చూసారు, చాలా చాలా మంచి ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సింది పెసలు కావాలి. పెసలును పాలకూర అనమాట. పెసలు, పాలకూర, అలాగే మిల్లెట్స్. ఈ సామెలు, కొర్రలు వాటితో మీరు దేనితో అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సామెలతో చేస్తున్నాను చూడండి. ఇదిగో పాలకూర, అలాగే పెసలు. మీకు ఇప్పుడు అర్థమైందా చాలా హెల్తీ అని చెప్పి? పాలకూరను, ఇక మిల్లెట్స్, పెసలు, ఇంకా చాలా హెల్తీ అంటే ఇక్కడే మీకు ఐటమ్స్లోనే అర్థమైపోతుంది కదా. అలాగే ఇంగువ. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని, ఇక మా అమ్మాయి చేస్తుందండి, ఇది నేను చేయట్లేదు. మా అమ్మాయి చూడండి, ఆయిల్ నేనే తక్కువ అనుకుంటే నాకంటే ఇంకా తక్కువ వేసి ఎలా చేస్తుంది చూడండి. చాలా హెల్తీ హెల్తీ అని ఆయిల్ నాకంటే తక్కువ వేస్తుంది అనమాట. ఇక దీనిలో ఇప్పుడు ముందుగా జీలకర్ర వేసిందనమాట. జీలకర్ర, దీని తర్వాత బిర్యానీ ఆకు, వరుసన అన్నీ ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ, కొంచెం లవంగాలు, చెక్క, మొగ్గ, అనాసపు అట్లా అలాంటివి మన ఇష్టం అనమాట. అవన్నీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం జీడిపప్పులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఆయిల్లో లైట్గా కొంచెమే ఆయిల్ వేసింది, అందులోనే ఫ్రై చేస్తుంది. మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, పర్వాలేదు. దీనిలో కొంచెం ఇంగువ కూడా వేసేసింది అనమాట. వేసి వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర, ఇది చూసారా? అసలు పాలకూర కట్ చేయని కూడా చేయలేదు, ఎందుకంటే ఈ పాలకూర ఊరకనే మగ్గిపోతుంది కదా. తర్వాత ఏముంది, మన స్పూన్తో అలా కలబెడుతుంటేనే అది అసలు మెత్తగా అయిపోతుంది. అందుకని పాలకూర అంటే మీకు కావాలంటే కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కావాలంటే అది వెంటనే ఊరికే మూత పెట్టి కొద్దిసేపు ఇలా పెడితే మగ్గిపోతుంది. అసలు చూడండి ఎంత ఈజీగా తొందరగా మగ్గిపోయిందో. దీనిలోకి ఇప్పుడు కొంచెం పసుపు అలా వేసుకొని కొంచెం కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలబెట్టుకుంటూ ఉంటే పాలకూరలో నుంచి నీరు వస్తుంది చూసారా? చాలా నీరు ఉంది, ఇలా నీరు వస్తుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసలు అనమాట. చూడండి, ఇప్పుడు ఒక 2 గ్లాసులు మిల్లెట్స్ తీసుకుంటే 1 గ్లాసు పెసలు, లేదంటే ఈక్వల్గా తీసుకోవచ్చు. నేను ఈక్వల్గానే తీసుకున్నాను. ఒకటికి ఒక బౌలు మిల్లెట్స్ అయితే 1 బౌలు పెసలు అలా కూడా తీసుకుంటే ఇంకా హెల్తీనే కదా. లేదు మీరు అంత అవసరం లేదనుకుంటే 2 కప్పులు కనుక మిల్లెట్స్ తీసుకుంటే 1 కప్పు పెసలు తీసుకోవచ్చు. అలా తీసుకొని వీటన్నిటిని చూడండి, ఈ మిల్లెట్స్ కూడా ముందుగా కడిగిపోయి వాష్ చేసి పెట్టేసేసుకొని, తర్వాత పెసలు కూడా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ 2 ఇలా వేసేసుకొని ఒకసారి ఈ తాలింపు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు 1కి 4, 5 చొప్పున కూడా నీళ్లు పోసుకోవచ్చు. బాగా జారుగా అలా కావాలంటే 5 కప్పులు పోసుకోండి, లేదంటే 4 కప్పులు పోసుకుంటే సరిపోతుంది. అంటే అప్పటికప్పుడు తినడానికైతే 4 కప్పులు పోసుకుంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది. కొంచెం సేపు అయితే అది గట్టి పడిపోతుంది అనమాట. అందుకని 1కి 5 కూడా పోసుకోవచ్చు. పోసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్కి తగినట్లుగా అన్నిటికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం గరం మసాలా కూడా, చూడండి, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిసి ఉప్పు ఒకసారి చూసుకోవాలన్నమాట, సరిపోతుందా లేదనేది చూసుకుంటే. ఉప్పు తగ్గితే కొంచెం ఎక్స్ట్రా కలుపుకోవచ్చు అనమాట. అందుకని ఫస్ట్లో మరీ ఎక్కువ వేయకుండా కొంచెం వేసి చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుంటే, ఎందుకంటే ఫస్టే ఎక్కువ వేస్తే ఎక్కువైపోతే అస్సలు తినలేరు. ఉప్పు తగ్గినా కొంచెం ఎలాగైనా కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం మళ్ళీ తగ్గించడం చాలా కష్టం అవుతుంది. ఇక మళ్ళీ ఉప్పు చూసుకుంటా ఉంది, చూసుకొని ఇంకా సరిపోయింది అనుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేస్తుంది. కసూరి మేతి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చాలా చాలా ఫ్లేవరు బాగుంటుంది, టేస్ట్ కూడా అది వేసినందువల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానిచ్చేసేయాలి.
లేదంటే ఒక 3 విజిల్స్ వచ్చినాక ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అంతా అయిపోయిన తర్వాత చూడండి స్టీము పోయిందా లేదా చూసుకొని, స్టీమ్ పోతేనే తీయాలండి, స్టీమ్ పోకుండా మాత్రం తీయకూడదు. స్టీమ్ పోయిన తర్వాత దీన్ని తీసేసి ఇలా కలబెట్టుకోవడం. ఇక్కడ కనుక కన్సిస్టెన్సీ చూసుకోండి, మీకు సరిపోతుంది ఇది అనుకుంటే ఓకే. కాకపోతే ఇంకొంచెం జారుగా కావాలి మాకు అనుకుంటే మాత్రం ఇంకొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఒక్క నిమిషం స్టవ్ మీద అలా పెట్టేసేసుకోవచ్చు. ఇంకంతే, చాలా టేస్టీగా ఉండే మిల్లెట్స్ తోటి పెసలు, మిల్లెట్స్ కిచిడి రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా అప్పడం వేయించుకొని తింటూ ఉంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో, ఎంత ఆరోగ్యం కూడా కదా. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే సెలవు. బాయ్.